జ్యూస్ తీసుకోండి జీ. వీళ్ళెవరు కనిష్క? హిందీ వాళ్ళలా ఉన్నారు. ఇక్కడ వాళ్ళెవరు దొరకలేదా నీకు? ఇక్కడ వాళ్ళు అయితే కుట్రలు చేసి ముంచేస్తారని మమ్మల్ని పెట్టుకున్నారు. मेरा नाम हनी सिंह है, ये मेरा बीबी हरमनप्रीत है. కొత్తగా వచ్చారులే లలిత. తెలుగు బాగానే తెలుసు, కొంచెం సరదా మనుషులే. వాళ్ళ గురించి వదిలేయండి, మీ సంగతి చెప్పండి. నాకెందుకో అభి రాహుల్ మీద చాలా అనుమానంగా ఉంది. వాళ్ళని మాత్రం వదలకూడదు కనిష్క. అభి పెద్దమ్మ ప్రేమలు కురిపించుకుంటూ ఉంటే నాకు బొళ్ళు మండిపోతుంది. అత్తయ్య అయితే నన్ను పక్కకు నెట్టేసి అభినే నెత్తికెక్కించుకుంటున్నారు. కంపరం వచ్చేస్తుంది నాకు. సర్లే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. వాళ్ళెవరు మేడం? అంతా వైలెంట్ గా ఉన్నారు. గొర్రెలు కసాయి వాడి దగ్గరకొచ్చి మొర పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు మీరు పగ తీర్చుకోవాల్సిన కుటుంబంలోని వాళ్ళన్నమాట. క్యా అచ్చా దిమాగ్ హై మేడం మీది. అయితే గొర్రెలు అంతకు ముందు మీకోసం పనిచేసి ఉంటాయి. వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెట్టి ఉంటాయి. అవి మజా ఆయేగా మేడం, బహుత్ మజా ఆయేగా. అందుకే కదా వాళ్ళని గొర్రెలనింది. వాళ్ళ కుటుంబ నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. మరి మిమ్మల్ని నమ్ముకునే ఇదంతా చేస్తున్నట్టుగా ఉన్నారు కదా, వీళ్ళనేమైనా కనికరించి క్షమించి వదిలేస్తారా? కనికరమా, క్షమాపణ వాళ్ళ కుటుంబం మీద? అది ఎప్పటికీ జరగదు, అస్సలు జరగదు. ఆ కుటుంబంలో రాజీవ్ అనే వ్యక్తిని నా స్వార్థం కోసం కంపెనీకి తీసుకొచ్చాను. ఆ రాజీవ్ని సీఈఓ చేశాను. తన తమ్ముడు రాహుల్ కుట్ర వల్లే ఆ పోస్ట్ నుంచి తీసేశాను అని ఆ అన్నని నమ్మించాను. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాను. ఇందాకొచ్చిందే లలిత. ఆ లలిత చిట్టీలు కట్టించుకుంటుంది. ఆ చిట్టి డబ్బులు కూడా దొంగతనం చేయించాను. ఐరేంద్రి మొగుడికి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేశాను. ఎన్ని చేసినా నన్నే నమ్ముకుంటారు. కుటుంబం నాశనమైపోతున్నా నాపైనే ఆశలు పెట్టుకుంటారు. అందుకే గొర్రెలయ్యారు. ఈ గొర్రెలని అడ్డం పెట్టుకుని ఆ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఈ గొర్రెల పని పడతాను. ఆగండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అత్తయ్య గారు వదినా చిట్టిల విషయం మాట్లాడటానికి మీటింగ్ వెళ్దామంటే వెళ్ళొస్తున్నాం పెద్దమ్మ. అంతే అంతే. అంతేనా? అబద్ధాలు చెప్పడానికి సిగ్గుగా లేదా?
మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసి కనిష్కతో చేతులు కలపడం, మంతనాలు చేయడం, కుటుంబంలో చిచ్చులు పెట్టడం ఇవేగా మీరు చేసేవి. మీరా కనిష్క ఇంటికి వెళ్ళొస్తున్నారని నాకు తెలియదనుకుంటున్నారా? కనిష్కతో పాటు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్న మిమ్మల్ని ఏమనాలి? ఏమంటావమ్మా? నీకు కనిష్క అంటే పడదని మేం దూరంగా ఉండాలా? మేం కనిష్కతో మాట్లాడకూడదా? తను నాకు జీవితం ఇచ్చిన దేవత, నాకంటూ ఒక విలువ కల్పించిన శ్రేయోభిలాషి. రేయ్, అది దేవత కాదురా, నీ పాలిట దెయ్యం. శ్రేయోభిలాష్ కాదురా, తన స్వార్థానికి మిమ్మల్ని వాడుకుంటున్న శకుని. మీరెన్ని చెప్పినా మేము నమ్మం. కనిష్క గురించి మాకు బాగా తెలుసు. ఏం తెలుసురా నీకు? హా? ఏం తెలుసు నీకు? ఆ రోజు నీ తమ్ముడి వల్ల సీఈఓగా నిన్ను దించాల్సి వచ్చిందని చెప్పింది. అది కావాలని చేసిందని అభి నిరూపించింది. అప్పటికీ నీకు అర్థం కాలేదు కదా? రేయ్, మొన్నటికి మొన్న లలిత చిట్టి డబ్బుల్ని దొంగతనం చేయించాలని చూసింది. అభి రాహుల్ లేకపోతే మన కుటుంబం మొత్తం ఆ రోజు తలదించుకునేది. కనిష్క మత్తులో ఉంటే అభి కావాలనే అలా చెప్పించుంటుంది. ఇంట్లో ఉన్న డబ్బులు దొంగలు ఎలా తీస్తారు మావయ్య గారు? అభి రాహుల్ కావాలని అలా చేసి ఇప్పుడు కనిష్క మీదకి నిందలు తోస్తున్నారు. అమ్మా, మీరు ఇలా చెప్తే ఎందుకు నమ్ముతారు? ఆ? వేదా, ఆ కనిష్క మాటలు వింటే నమ్ముతారేమో చూద్దాం. ఆ కుటుంబంలో రాజీవ్ అనే వ్యక్తిని నా స్వార్థం కోసం కంపెనీకి తీసుకొచ్చాను. ఆ రాజీవ్ని సీఈఓ చేశాను. తన తమ్ముడు రాహుల్ కుట్ర వల్లే ఆ పోస్ట్ నుంచి తీసేశాను అని ఆ అన్నని నమ్మించాను. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాను. ఇందాకొచ్చిందే లలిత. ఆ లలిత చిట్టీలు కట్టించుకుంటుంది. ఆ చిట్టి డబ్బులు కూడా దొంగతనం చేయించాను. ఐరేంద్రి మొగుడికి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా చేశాను. కుటుంబం నాశనం అయిపోతున్నా నాపైనే ఆశలు పెట్టుకుంటారు. అందుకే గొర్రెలయ్యారు.